నిజామాబాద్ జిల్లా ఎడపల్లి మండలంలో పీడీఎస్ బియ్యాన్ని అక్రమంగా తరలించే ప్రయత్నాన్ని పోలీసులు అడ్డుకున్నారు. ఖచ్చితమైన సమాచారంతో ఎడ్డపల్లి ఎస్ఐ రమాదేవి నేతృత్వంలో బృందం అనుమానాస్పదంగా వెళ్తున్న టాటా ఏసీ వాహనాన్ని ఆపి తనిఖీ చేయగా సుమారు 15 క్వింటాళ్ల పీడీఎస్ బియ్యం అక్రమ రవాణా చేస్తున్నట్లు గుర్తించారు. అధికారుల వాహనం బియ్యాన్ని స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేశారు. ఈ సందర్భంగా సివిల్ సప్లై అధికారి మహేష్ మాట్లాడుతూ పీడీఎస్ బియ్యాన్ని అక్రమంగా రవాణా చేసే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. ప్రభుత్వ ఆహార భద్రతా పథకాలను దెబ్బతీసే ఈ తరహా చర్యలు నిరోధించేందుకు పహారా బలపరిచినట్టు పేర్కొన్నారు. ప్రజలు ఇలాంటి అక్రమ రవాణా గమనిస్తే వెంటనే అధికారులకు సమాచారం ఇవ్వాలని ఆయన విజ్ఞప్తి చేశారు. ఎడపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో ఎడపల్లి ఎస్హెచ్ఓ గారు ఇచ్చిన సమాచారం మేరకు అక్రమంగా పీడీఎస్ రైసు రవాణా జరుగుతున్నది అనే విషయంలో ఒక సస్పిషియస్ వెహికల్ను పట్టుకోవడం జరిగింది. అట్టి పట్టుకున్న వాహనాన్ని మరియు బియ్యాన్ని ఇక్కడ పోలీస్ స్టేషన్లో పోలీసు వారి కస్టడీలో ఉంచడం జరిగింది. దాంట్లో భాగంగా మేము అట్టి బియ్యాన్ని మరియు అక్కడి వాహనాన్ని మేము స్వాధీనపరుచుకొని తదుపరి పంచనామా నిర్వహించి సివిల్ సప్లై పీడీఎస్ యాక్ట్ ప్రకారంగా ఈసీ యాక్ట్ ప్రకారంగా మేము కేసు నమోదు చేసుకొని అట్టి అక్రమ బియ్యం రవాణా చేస్తున్న వారిపై చట్ట ప్రకారంగా చర్యలు తీసుకున్నట్టుకు పోలీసు వారికి మేము కంప్లైంట్ ఇవ్వగలం. అప్రాక్సిమేట్ ఇప్పుడు మేము ఆ క్వాంటిటీ అనేది వెయింగ్ చేసి తర్వాత వెయింగ్ చేస్తే కానీ తెలియదు. అప్రాక్సిమేట్ 10 నుండి 15 క్వింటాల వరకు ఉండొచ్చు అని చెప్పేసి డ్రైవర్ తెలిపిన వివరాల ప్రకారం మేము తెలియజేస్తున్నాం. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.